మాకు మిగిలిందనేటువంటి విషయం వాస్తవం. మరి అంత ప్రగతిని సాధిస్తూ అంటే ఏదైతే మౌలిక సదుపాయాలు అనుకున్న విద్యుత్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవి ఇంత చేసినా బీఆర్ఎస్ మూడోసారి ఓడిపోవడానికి కారణాలు ఏమంటారు? అట్లాగే మీరన్న ప్రాజెక్టుల్లో కూడా ఒక ప్రాజెక్టుకి అయితే మొత్తం కూలిపోయి పగిలిపోయి అవంతా కూడా నాసిరకంతో పెట్టారన్నారు. ఇప్పుడే నిర్మాణ దశలోనే అలా ఉంటే భవిష్యత్తులో అది ఎంతవరకు నిలబడుతుంది అనేది చాలా మంది ప్రశ్నించిన వైనం. అంటే ఒకటి అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఒక 4-5 కారణాలు మేము ఇటీవల పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష, అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష చేసినటువంటి సందర్భంగా అనేక విషయాలు మాకు పార్టీకి ఫీడ్బ్యాక్ వచ్చింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, మేమేమో రైతు భరోసా రైతు బీమా పేరు మీద 10,000 ఇస్తా ఉన్నాం, మేము 15,000 ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం, మేము 1,00,000 రుణమాఫీ చేస్తే వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడం, అట్లాగే మేము కౌలు రైతులకి మా ప్రొవిజన్ పెట్టలేదు, ఓన్లీ పట్టాదారులకు మాత్రమే మేము డబ్బులు ఇచ్చేటువంటి స్థితి, కౌలుదారులకు కూడా 12,500 ఇస్తామని చెప్పడం, అట్లాగే రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పడం, ఇట్లా చాలా హామీలు. మేము ఇచ్చిన పెన్షన్ 2,000 అంటే అది 4,000 ఇస్తామని చెప్పడం, అంటే అనేక హామీలు ఇవ్వడం వల్ల తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే కేసీఆర్ కంటే బెటర్గా మాకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందుతాయేమో అనేటువంటి భ్రమలో పడి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 1.8% తేడాతో మాత్రమే, అంటే మాకు 39 స్థానాలు వచ్చినా వాళ్ళకి 64 స్థానాలు వచ్చినా ఇద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 1.8% మాత్రమే. కాబట్టి ఈ ప్రజలు మేము ఇచ్చిన దానికంటే మెరుగ్గా ఇస్తారనేటువంటి నమ్మకానికి ఒకటి వచ్చి, రెండవది పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మేము దళిత బంధు కావచ్చు, లేకుంటే మైనార్టీ బంధు, రకరకాల ఈ స్కీమ్స్ పెట్టడం అనేటువంటిది కేసీఆర్ గారు చాలా సుదీర్ఘమైనటువంటి మదనంతో ఆలోచించి, ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి జీవితకాలం కూడా అప్పులు ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం, మళ్ళీ వారు మిగిలిపోవడం, మళ్ళీ మామూలు పేదలుగా మిగిలిపోవడం, ఇటువంటి పద్ధతి ఉండొద్దని లోన్ లేకుండా 10 లక్షలు ఇచ్చేటువంటి దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టాం. అది దశల వారీగా చేయాలనుకున్నాం. మేము ఊరికి 100 మంది ఇచ్చే వరకు ఇంకా 1000 మంది ఉన్నటువంటి దళితులు, మిగతా 900 దీన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోకుండా మాకు వ్యతిరేకంగా అయినటువంటి సందర్భాన్ని చూసాం. ఇట్లా అన్ని కార్యక్రమాలలో కూడా మేము ఒక మంచి జరగాలనేటువంటి ఒక ప్రోత్సాహంతో ప్రారంభించినప్పటికీ కూడా అవి సరిగ్గా ప్రజలు అర్థం చేసుకోలేకపోవడం వల్ల అక్కడ ఇక్కడ ఇబ్బందులు వచ్చినటువంటి మాట వాస్తవం. అట్లాగే కింది స్థాయిలో ఉన్నటువంటి మా నాయకత్వం సరిగ్గా ప్రజలతో మమేకమైపోవడం, ప్రజలతో ఉండడం కాకుండా కొంత ఆధిపత్యం చెలాయించడం, కొంతమంది పార్టీ శ్రేణుల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, కార్యకర్తల్ని వారి దారిన వాళ్ళని వదిలేయడం అనేటువంటి కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ఇటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల వల్ల టిల్ట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చి మేము కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాం. అయినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ పల్లెల్లో చూస్తూ ఉన్నాం. మేము ఎక్కడికి పోయినా ఇవాళ మేము జైరాబాద్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో ఎక్కడ తిరిగినా కూడా ప్రజలు ఏమంటారంటే 4 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి, మేము నమ్మి వాళ్ళకు ఓటేసినాం, కానీ మాకు ఇప్పటి వరకు మాకు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, రైతు కూలీలకు డబ్బులు రాలేదు, రేషన్ కార్డులు 90 లక్షలు ఉంటే 20 లక్షల మంది వరకు కూడా సిలిండర్లు రాలేదు, తర్వాత గృహజ్యోతి అని స్కీమ్ పెట్టినరు, అందులో 20 లక్షల మందికి కూడా లేదు, ఊర్లో 10 మందికి కూడా వస్తలేవు. ఇటువంటి అన్ని కాంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మేము శాయశక్తులా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఈ 10 ఏళ్లలో ఒక అభివృద్ధి పథాన్ని తీసుకుపోయినాం. దీన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి డెఫినెట్గా వచ్చే వాళ్ళ టెన్యూర్లో ఇవన్నీ కూడా చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి. అంటే మీరు చెప్పినవేమో కార్యకర్తలు ఇది అవి అన్ని